సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనందరము చదువుకుందాం. విలాపముల గ్రంథము 3వ అధ్యాయము 31, 32వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. విలాపముల గ్రంథము 3వ అధ్యాయము 31, 32వ వచనము మనం చదువుకుందాం. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. స్తోత్రము. హల్లెలూయా. దేవుడు వాక్యము మనల్ని ఆదరిస్తుంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, విడనాడడు. మనకు తోడుగా ఉంటాడు. మనకు ఆయన తోడుగా ఉంటాడు. యెహోషువతో చెప్పాడు, యెహోషువా, నీ దినములన్నిటిలో ఎవడు నీ ఎదుట నిలవడు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను. భయపడకు, జడియకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉంటాను చెప్పాడు. ఎవరితోటి? యెహోషువతో చెప్పాడు, మోషతో చెప్పాడు. తను నమ్ముకున్న బిడ్డలందరితో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నేను మిమ్మును విడవను, ఎడబాయను. వాక్యములో ఉంది, యెహోవా తన ప్రజలను ఎడబాయడు, తన స్వాస్థ్యాన్ని విడనాడడు అని వాక్యములో మనం చూస్తున్నాం. యెహోవా తన ప్రజలను విడనాడడు, ఎడబాయడు. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. మన కష్టాలలో, మన కన్నీటిలో, మన వ్యాధి బాధలలో, మన యొక్క బలహీనతలలో ఆ ప్రభు కృప సమృద్ధిగా మనకిస్తాడు. మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన మనల్ని ఎప్పుడు విడనాడడు. అయితే ఈ సందర్భంలో మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. ఇది మాత్రం గుర్తు చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో అనేకమైన శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కన్నీటి లోయల గుండా మనం నడవవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కన్నీటి లోయలలో వేదన, బాధలు మనల్ని చుట్టుకుంటాయి. కొన్నిసార్లు క్రైస్తవ జీవితమే ఒక శ్రమ కొలిమి, కష్టాల కొలిమి. యేసుప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోవాలి. అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను మీకు తోడుగా ఉన్నాను. యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మనకు ఒక గిఫ్ట్ వచ్చింది. తెలుసా మీకు గిఫ్ట్? యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మనకు ఒక దేవుడు ఒక గిఫ్టును అనుగ్రహించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఏం గిఫ్ట్ చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. ఏం గిఫ్ట్ ఇచ్చాడంట దేవుడు మనకి? ఎవరు చదువుతారంటే, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక
ఆయన పక్షమున శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడెను. హల్లెలూయా. శ్రమ కూడా మనకు అనుగ్రహించబడింది. విశ్వాసులకు ఈ లోకము ఎన్నదగినది కాదు. సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వాళ్ళందరూ హింస పొందుదురు. వింటున్నారా? సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వాళ్ళందరూ హింస పొందుదురు. యేసు ప్రభుని మనం ఎప్పుడైతే నమ్ముకున్నామో కొన్నిసార్లు శ్రమలు కూడా మనకి ప్రారంభమవుతాయి. వింటున్నారా? మరి శ్రమలు మనకు కలిగినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. దావీదు భక్తుడు ఒక రోజు అన్నాడు, ఒకసారి చెప్పాడు. దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసునా? 119వ కీర్తన 71వ వచనములో ఉంది. 119వ కీర్తన 71వ వచనములో ఏమంటాడంటే, నేను శ్రమ పొందియుండుట నాకు మేలాయను. నేను శ్రమ పొందియుండుట నాకు మేలాయను. నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు నేను శ్రమ పొందియుండుట నాకు మేలే ఆయను. హల్లెలూయా. శ్రమ మనకి మేలే. శ్రమలో మేలు దాగి ఉంది. శ్రమలో మనకు బహుమతులు ఉన్నాయి. శ్రమలో మనకు గిఫ్ట్స్ ఉన్నాయి. శ్రమలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రమలో మనకు దీవెనలు దాగి ఉన్నాయి. శ్రమలోనే జీవకిరీటం ఉంది. శ్రమలోనే అన్ని బహుమానాలు దాగి ఉన్నాయి. కాబట్టి శ్రమలే నాకు మేలాయను. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలను వచ్చినప్పుడు మనము భయపడొద్దు, దిగులు పడొద్దు. ఓ భక్తుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసునా? శ్రమ నీ జీవితంలో వచ్చినప్పుడు ఎందుకు వస్తాయంటే నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికే శ్రమలు వస్తాయి. శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికే శ్రమలు వస్తాయి. శ్రమలు రాకపోతే మనం శ్రేష్టమైన వ్యక్తులముగా మారలేం. మనం భక్తిపరులముగా మారలేం. మనం ఫిల్టర్ చేయబడాలి. మనము శ్రమల చేత ఫిల్టర్ చేయబడాలి. యోబు భక్తుడు అన్నాడు ఒక చోట, యోబు గ్రంథము 23:10వ వచనములో సెలవిస్తుంది ఏంటంటే, యోబు గ్రంథం 23:10లో యోబు భక్తుడు ఏమన్నాడు? నేను శోధింపబడిన తర్వాత, నేను శ్రమ పొందిన తర్వాత ఎలా ఉంటాను? సువర్ణం వలె, బంగారం వలె ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారుతాను. నేను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మారుతాను. కాబట్టి శ్రమలు మనకు వచ్చినప్పుడు మనము అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. శ్రమలు వస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన విడనాడడు. ఆయన తన కృపా సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. జాలి పడతాడు. హల్లెలూయా. జాలి పడతాడు. తన కృపను సమృద్ధిగా ఇస్తాడు. శ్రమలో మనల్ని ఆయన విడిచిపెట్టడు, విడనాడడు అని మనము ధైర్యం తెచ్చుకోవాలి. సహోదరి, సహోదరుడా, నువ్వు ఎట్టి శ్రమలో ఉన్నావో దేవునికి తెలుసు. నీ పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడవను, ఎడబాయను. నేను నీకు తోడై ఉంటాను. శ్రమలు ఏం చేస్తాయంట? గొప్ప ఆనందాన్ని ఇస్తాయని పౌలు భక్తుడు చెప్పాడు. ఈ సులకన శ్రమ అన్నాడు ఆయన. 2 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
17వ వచనములో పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసునా? చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును మహిమను కలగజేయుచున్నది. ఎక్కువగా. హల్లెలూయా. 7వ అధ్యాయం 4వ వచనంలో దాంట్లో చూద్దాం. 7వ అధ్యాయము 4వ వచనం 2 కొరింథీ. ఆయన ఏమంటున్నాడు? నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము గలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాము. హల్లెలూయా. శ్రమ తర్వాత అత్యధికమైన ఆనందం, మహా సంతోషం, దేవుని చేత మెప్పు. 1 పేతురు 1వ అధ్యాయం అనుకుంటా. ఏమంటాడు ఆయన 1 పేతురులో? ఎక్కడ ఉంది చూడండి. 1 పేతురు బంగారము వలె సువర్ణము శోధించబడినట్లుగా మనము శోధింపబడిన తర్వాత దేవుని దగ్గర ఏం కలుగుతుందంట? మెప్పు, ఘనత, మహిమ. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షింపబడి నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగుచున్నది. హల్లెలూయా. శ్రమలు మనలను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికే వస్తాయి. శ్రమలు వద్దని అనుకోవద్దు. అసలు క్రైస్తవ జీవితమే శ్రమలతో కూడింది, నిందలతో కూడింది, అవమానములతో కూడింది, కష్టాలతో కూడింది. బాధలతో కూడింది. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, ఆయనను యెహోవా వాటన్నిటి నుంచి విడిపించును. స్తోత్రం. హల్లెలూయా. కలుగుతాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి. వాటన్నిటినీ మించి అధికమైన మహిమ మనకు వస్తుంది. సులకన శ్రమలివి, క్షణమాత్రం ఉండే శ్రమలివి. 10 దినములు మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటము ఇస్తాను. 10 దినములు మీకు శ్రమ కలుగును అంటే కొంతకాలమే. కష్టాలు ఎప్పటికి ఉంటాయా? సుఖం ఎప్పటికి ఉంటుందా? కష్టమైన సుఖమైన శాశ్వతం కాదు. ఈ భూలోకమే శాశ్వతం కాదు, నీ జీవితమే శాశ్వతం కాదు. కష్టాలైనా కొన్ని రోజులే, సుఖమైన కొన్ని రోజులే. ఏది ఎల్లకాలం ఉండదు. నీ కష్టాలు ఎల్లకాలం ఉంటాయి అనుకుంటున్నావా? దానికి ముగింపు ఉంది. స్తోత్రం చెప్పండి. పేదరికం ఎల్లకాలం ఉంటుందా? వచ్చిన జ్వరం ఎప్పటికి ఉంటుందా? నీకు వచ్చిన వ్యాధి ఎప్పటికి ఉంటుందా? దేవుడు దానికి ముగింపు ఇస్తాడు. శ్రమలు, కష్టాలు, పేదరికము, అప్పు, బలహీనతలు ఎప్పటికి ఉండవు. అది శాశ్వతమైనవి కావు. అలాగే సుఖం ఎప్పటికి ఉంటుందా?
సుఖం ఎప్పటికి ఉండదు, అది కూడా కొన్ని రోజులే. కొన్ని రోజులు సుఖము, కొన్ని రోజులు కష్టము. కష్ట సుఖములే సంసారంలో. మనందరి కుటుంబాలలో కష్టాలు సుఖాలు కలిసి వస్తాయి. మన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎదుటివారి ఇంట్లో సుఖం ఉండొచ్చు. మా ఇంట్లో కష్టం ఉంది, వాళ్ళ ఇంటిలో సుఖం ఉంది అని అనుకోవద్దు మనం. ఒకరోజు మళ్ళీ కాలం ఏమైపోద్దంటే నిన్ను సుఖంలో ఉంచుతారు, వాళ్ళు కష్టంలో పడతారు. ఎందరో ధనవంతులు దరిద్రులు అయిపోయారు. ఎంతోమంది కోటీశ్వరులు బిచ్చగాళ్ళు అయిపోయారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కడుపేద స్థితిలోకి వచ్చేసారు. కడుపేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైన శిఖరములపై ఉన్నారు. పేదవారు, కడుపేదవారు, బీదవారు ఈరోజు గొప్ప ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, కోటీశ్వరులుగా ఉన్నారని మనము గ్రహించాలి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు ఎప్పుడు ఎవరిని పైకి లేపుతాడో తెలియదు. దేవుడు ఎప్పుడు ఎవరిని సింహాసనం దించుతాడో తెలియదు. కాబట్టి మనము దేని కూడా శాశ్వతమైనదని అనుకోవద్దు. ఏదైనా కొన్ని రోజులే. హల్లెలూయా. ఉన్నదని మురువద్దు. సెకండ్ మాట చెప్పండి, లేదని ఏడవద్దు. మనుషులు నిన్ను పొగిడినప్పుడు పొంగిపోకు. నిందించినప్పుడు, అవమానించినప్పుడు కురింగిపోకు. కొన్నిసార్లు వాళ్ళు పొగుడతారు, పొగిడిన వాళ్ళే మళ్ళీ తిడతారు. మాయలోకం ఇది. నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు. ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం నమ్మవద్దు. కొంతమంది స్నేహితులు అవుతారు, ప్రాణ స్నేహితులుగా మారుతారు. కొంతమంది వాళ్ళే శత్రువులు అవుతారు. అరే ఆశ్చర్యం అనిపిస్తుంది, మొన్నటిదాకా కలిసి ఉంటుంది కదా, ప్రాణ స్నేహితురాలుగా ఉంటుంది కదా, మరి ఇప్పుడేం బద్ధశత్రువులు అయిపోయారు. అంతేనండి, కాలము అలా తిరుగుతూ ఉంటుంది, కాలచక్రము తిరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఆశ్చర్యపడొద్దు, బాధపడొద్దు. స్నేహితులు అయ్యారా, సంతోషించండి, కలిసి ఉండండి, మంచిదే. వాళ్ళు దూరమై శత్రువులు అయ్యారా, బాధపడకండి. ఇది అంతే, ఈ జీవితము అంతే. ఎల్లప్పుడూ అందరూ స్నేహితులుగా ఉండలేరు, ఎల్లప్పుడూ అందరూ శత్రువులుగా ఉండలేరు. సామెత గ్రంథంలో ఉంటుంది, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులు సహా మిత్రులుగా మారుదురు. ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమగునప్పుడు శత్రువులు సహా మిత్రులుగా మారుదురు. మిత్రులు శత్రులుగా మారుదురు. ఏది శాశ్వతం చెప్పండి? ఏమ్మా, ఏదైనా శాశ్వతమైనది ఉందా భూమి మీద? చెప్పరేంటి? ఎందుకు దీనికోసం పాకులాట? ఎందుకు దీనికోసం ఎల్లాట? కాబట్టి శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైనది మన దేవుని రాజ్యము, శాశ్వతమైనది యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ గురించి ఒకరోజు కూర్చొని ఆలోచిస్తే ఈ పల్లవి వచ్చింది నాకు. ఈ మాటలు పాటగా మారింది. ఏం పాట అది? ఇదే పాట. శాశ్వతమైనది ప్రేమనిది, నాపై చూపిన కృపనిది, ఏ స్థితికైనా చాలినది, నాతో వచ్చు నీ సన్నిధి, మారనిది మరువనిది, మారనిది మరువనిది, ఎన్నడు నన్నిలా ఎడబాయనిది,
వీడనిది, శాశ్వతమైనది ప్రేమనిది, నాపై చూపిన కృపనిది, ఏ స్థితికైనా చాలినది, నాతో వచ్చు నీ సన్నిధి. పగలు మేఘ స్తంభమై నిలిచితివి, రాత్రి అగ్ని స్తంభమై నడిపితివి. పగలు మేఘ స్తంభమై నిలిచితివి, రాత్రి అగ్ని స్తంభమై నడిపితివి. ఆకాశము నుండి ఆహారమిచ్చి ఆకలి తీర్చితివి, బండను చీల్చి జలములనిచ్చి దాము తీర్చితివి. అద్భుతమే నీదు ఆరణ్య మార్గము, అద్భుతమే నీదు ఆరణ్య మార్గము, శాశ్వతమైనది ప్రేమనిది, నాపై చూపిన కృపనిది, ఏ స్థితికైనా చాలినది, నాతో వచ్చు నీ సన్నిధి. మారనిది, మరువనిది, మారనిది, మరువనిది, ఎన్నడు నన్నిలా ఎడబాయనిది, వీడనిది. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ప్రేమనే శాశ్వతమైంది. మరి మనుషుల ప్రేమ శాశ్వతమైంది కాదు. ప్రభు చెప్తున్నాడు, ప్రభు ఎల్లకాలము సర్వకాలము విడనాడడు. ఆయన సమృద్ధి కృపను చూపుతాడు, ఆయన జాలి పడతాడు. హల్లెలూయా. యేసేపుకు శ్రమలు వచ్చినాయి. 17 ఏళ్ళ వయసులో 17వ ఏట ఆయనకు శ్రమలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు శ్రమలో ఉన్నాడు తెలుసా? యోసేపు ఎన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించాడంటే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. 13, 17 ఎన్ని అయినాయి? 30 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు ఆయనని కరుణించి తన సమృద్ధి కృపను చూపి జాలిపడి యోసేపును గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడంటే అత్యధికముగా ఐగుప్తు దేశమంతటి పైన ఆయనని ఎట్లా దీవించాడంటే ఐగుప్తు దేశమంతటి పైన రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఆయన చెప్పిందే వేదం. ఐగుప్తు దేశాలన్నీ ఆయన మాట వినవలసిందే. 5 మినిస్టర్గా చేసినాయి శ్రమలు. హల్లెలూయా. శ్రమలు ఎంత మేలు చేసినాయి యేసేపుకి. ఆయన కన్న కలలు నెరవేర్చబడ్డాయి, ఆయన దర్శనము నెరవేర్చబడింది. తల్లిదండ్రులకు అర్థం కాలే, అన్నదమ్ములకు అర్థం కాలే, తన బంధువులకు మిత్రులకు ఆయన దర్శనం అర్థం కాలే. కానీ దేవునికి తెలుసు, ఈయనకు తెలుసు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన తప్పకుండా నన్ను ఒకరోజు హెచ్చిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నా అన్నదమ్ములు నన్ను అపార్థం చేసుకున్న, అన్నదమ్ములు నన్ను గోతిలో పడేసిన, అన్నదమ్ములు నన్ను 20 ఎండి నాణ్యములకు ఇతరులకు అమ్ముకున్న, వారు తీసుకువెళ్ళి వేరే రాజుకు అమ్ముకున్న, ఆయన దీనుడై ఉన్నాడు. శ్రమలను ఓపికతో ఓర్చుకున్నాడు, భరించాడు. శ్రమలు వచ్చినప్పుడు ఓపిక కలిగి ఉన్నాడు. ఆ ఓపికనే మరి ఆయనని హెచ్చించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా హెచ్చించింది? ఐగుప్తు దేశమంతటి పైన రాజుగా నియమించింది. శ్రమలు
వచ్చినప్పుడు మనం చిరాకు పడొద్దు. ఆ శ్రమల వెనుక ఏదో ఒక మేలు మనకు దాగి ఉంది. ఆ శ్రమలలోనే ఉన్నాయి సిరులు. శ్రమల వలన కలుగు సిరులు అని ఒక సందేశం నేను ఎప్పుడో చెప్పి ఉన్నాను. అది యూట్యూబ్లో ఉంది. శ్రమల వలన కలిగే సిరులు, దీవెనలు, ఆశీర్వాదాలు, ధనము. యోసేపుని గొప్పగా ఆశీర్వదిస్తే ఎన్ని సంవత్సరాలు యోసేపు పరిపాలించాడు? ఒక 13 ఏళ్ళు శ్రమలో ఉన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నాడు తెలుసునా? 80 సంవత్సరాలు. హల్లెలూయా. 80 సంవత్సరాలు ఆయన ఐగుప్తు దేశమంతటి మీద ప్రైమ్ మినిస్టర్గా, రాజుగా నియమింపబడ్డాడు. సింహాసనం పైన కూర్చున్నాడు. 80 సంవత్సరాలు దేవుడు దీవించాడు. సుల్కన శ్రమ. కొన్ని శ్రమలు మనకు వస్తప్పుడు మనం ఓపిక పట్టాలి. చులకన శ్రమలు ఇందాక చదువుకున్నాం కదా. కొన్ని దినములు శ్రమలు, కొన్ని దినములు కష్టాలు మనకు వస్తాయి, భరించాలి. కష్టాలు అర్థం చేసుకోవడానికి ఆయన ఒక సూత్రం చెప్పిండు. ఏం సూత్రం అంటే, తల్లి బిడ్డని కన్నప్పుడు కంటప్పుడు నరకం చూస్తుంది. తల్లి బిడ్డని కంటప్పుడు నరకం చూస్తుంది, కన్న తర్వాత పరలోకం చూస్తుంది అన్నాడు ఒక ఆయన. హల్లెలూయా. ఇంకా బిడ్డను, కొడుకును ముద్దే ముద్దు, ఆ చెంప ఈ చెంప ముద్దులు పెట్టుకుంటారు. ఇక అబ్బో నా బంగారము, నా బంగారము, నా వెండి, నా జాంపండు, నా మేడిపండు, నా మామిడి పండు, ఎన్ని పండ్లో. ఆ శ్రమ గుర్తుకొస్తుందా ఈమెకు? అరే నిన్ను హాస్పిటల్కి అన్నినప్పుడు ఎంత నరకం అనిపించిండ్రా అంటదా? అనదు. అది గుర్తుకే రాదు. ఆ మహాశ్రమ తల్లికి గుర్తుకే రాదు. ఆ కొడుకును చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. ఆ బిడ్డను చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. అదే శ్రమ తర్వాత మనకు కలగబోయే మహా ఆనందం. దేవుని బిడ్డలారా, యోసేపుని దేవుడు గొప్పగా హెచ్చించాడు. 80 సంవత్సరాలు ఐగుప్తు దేశమంతటా ఆయన రాజుగా పరిపాలన చేశాడు. 13 సంవత్సరాలు మాత్రమే కష్టాల్లో ఉన్నాడు. కానీ 80 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించి సుఖము, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు. నీవు కూడా ఏమైనా కష్టాల్లో ఉంటే గుర్తు చేసుకో సహోదరి, సహోదరుడా. నీ కష్టాలన్నీ పారిపోతాయి. నీ కష్టాలన్నీ దేవుడు ఒకరోజు ముగిస్తాడు. నీ బాధలన్నిటిని ఒకసారి దేవుడు ముగించేస్తాడు. ఎప్పటికుండే అవి అవి శాశ్వతం కాదు. ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చించి ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు. దీనులను సింహాసనం ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని ఏం చేస్తాడంటే ఆయన సింహాసనం పైన ఎక్కిస్తాడు. 113వ కీర్తన గ్రంథంలో ఉంటుంది. మనం 6, 7, 8 వచనాలు చూస్తే, బీదలను, పేదలను, దరిద్రులను ఆయన లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. 113 ఏమంటారు? వచనం చెప్పాలికి 7 నుంచి చదవండి. ప్రధానులతో పైనుంచి చదువు, 6 నుంచి. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి ఉన్న బీదలను పైకెత్తువాడు. ఇంకా ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేయువాడు. కుమారుల సంతోషము గల తల్లిగా చేయువాడు. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. అమ్మో, దేవుడు ఎప్పుడైనా ఏదైనా చేయగలడు. మనం కృంగిపోవద్దు. ఏ పరిస్థితిని బట్టి మనము ఎప్పుడు కృంగిపోవద్దు. సంతులేని దాన్ని కూడా ఇల్లాలుగా ఆయన
కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడు. ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నాకు ఇల్లు లేదని బాధపడుతున్నావా? దేవుడు ఇల్లు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి స్థలం లేదని బాధపడుతున్నావా? దేవుడు నీకు మంచి స్థలం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అన్నీ కూడా నీకు ఏది లేదని నువ్వు బాధపడొద్దు. అన్నీ కూడా తగిన సమయమందు దేవుడు నీకు ఇస్తాడు. రెండవ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఈ మాటలు రాయబడినాయి. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 6, 7 వచనాలు చూడండి నాన్న. యెహోవా మీకు కృపను ఎనిమిది చదువు. మొదటి సమూయేలు కావచ్చు, మరి ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలా 2వ సమూయేలా ఒక్కసారి. అక్కడ కూడా దేవుడు ఒక వాగ్దానం ఏం చేశాడంటే దీనులను పైకెత్తువాడు అని. ఆ వచనం చెప్పినాను దాన్ని. మొదటి సమూయేలు 2:6. నేను 2వ సమూయేలు చెప్పాను కానీ మొదటి సమూయేలు 2:6 ఏమన్నాడు? జనులను సజీవులుగా చేస్తాడు, మృతులనుగా చేసేవాడు మన దేవుడు. పాతాళమునకు పంపువాడు ఆయనే, పాతాళము నుండి రక్షించువాడు కూడా మన దేవుడు. యెహోవా దరిద్రం ఇచ్చువాడు, ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయనే. కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చున్నబెట్టుటకు, మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింపజేయుటకు, వారిలో మట్టిలో నుండి ఎత్తువాడు, లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. సమస్తము చేయగలిగిన మన దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను విడవను, సర్వకాలం విడవను. కొన్ని రోజులు శ్రమ వస్తే నువ్వు నమ్మకంగా ఉండు, ఓర్చుకో, ఓపికతో ఉండు. నా సమృద్ధి కృపను చూపి నేను నా జాలి దయ నీ పైన చూపి నిన్ను హెచ్చించబోతున్నాను. హల్లెలూయా. యోసేపును దేవుడు అదేవిధంగా ఆశీర్వదించాడు. యోబు విషయంలో ఒక మాట చూసినట్లయితే యోబుకు మహా కష్టాలు వచ్చినాయి. యోబుకు వచ్చిన శ్రమలు ఇంకెవరికైనా వచ్చినాయా? యోబు భక్తునికి శ్రమలు విస్తరించినాయి. పౌలు ఒక దగ్గర అంటాడు మాకు శ్రమలు విస్తరించినాయి అని. ఏం విస్తరించినాయి అంట? పౌలుకి శ్రమలు విస్తరించినాయి. యోబుకు కూడా శ్రమలు వచ్చినాయి, భయంకరమైన శ్రమలు. అవన్నీ వివరించలేం. మొత్తం పోయింది ఉన్నదంతా. ఏమంటావు? పిల్లలు చనిపోయారు. ఆయనకు ఎంతమంది పిల్లలు? 10 మంది. 7 కొడుకులు, 3 బిడ్డలు, సుందరమైన బిడ్డలు. ఆ ఊజు దేశమందే అలాంటి అందమైన ఆడపిల్లలు ఇంకెవరు లేరంట. యోబు కుమార్తెల లాంటి అందము ఆ దేశంలో ఎవరికి లేదని వాక్యంలో ఉంది. కాబట్టి అందమైనటువంటి అమ్మాయిలు 3 కుమారులు. యోబు భక్తిపరుడు, ధనవంతుడు. యోబు అంత ధనవంతుడు ఊజు దేశమందు మరొకడు లేడు. కానీ ఇప్పుడు ధనం ఏమైపోయింది? కాలిపోయింది. ఇల్లు కాలిపోతే ఏమైనా మిగులుతుందా? పంటలు కాలిపోయినాయి, తోటలు కాలిపోయినాయి, పశువులు చనిపోయినాయి, ఇల్లు కూలిపోయింది, ఇంట్లో ఉన్న పిల్లలు చనిపోయారు. అంతా ఒక్క రోజులో మాయమైపోయింది. కొన్నిసార్లు మనం ఉన్నదాన్ని మురవద్దు. ఒక్క రోగం వచ్చిందనుకో పటాష్ 20 లక్షలు యశోద హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా.
ఎప్పుడు మనము మురవద్దు, ఎప్పుడు ఏడవద్దు, ఏం జరుగుతుందో తెలియదు. అంతా ప్రభు కృప, అంతా ప్రభు కృప. ఏ రోగం మీ ఎవ్వరికి రావద్దు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంటే యోబుకు అకస్మాత్తుగా శ్రమ వచ్చింది. పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు కూలిపోయింది, పశువులు చచ్చిపోయినాయి, పంటలు కాలిపోయినాయి. ఏముంది ఇంకా ఆలోచిస్తే ఆరోగ్యం అంతా పోయింది. ఆరోగ్యం ఉందా? అది పోయింది. భార్య కూడా దూరం అయిపోయింది. చివరికి యోబు భార్య ఏమన్నది? దేవుని దూషించి మరణము కమ్ము అన్నది. దేవుని బిడ్డలారా, యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడవద్దు. దేవుడు మేలు చేస్తే అనుభవిస్తావు, కానీ కీడు చేస్తే అనుభవించవా? ఎప్పుడు మేలే కావాలా? ఎప్పుడు మేలే కోరుతావా నువ్వు? కీడు కూడా కొన్నిసార్లు వచ్చినప్పుడు మనము దాన్ని అనుభవించాలి. అదే భక్తి, అదే నీతి, అదే యథార్థత, అదే భక్తిలో ఉన్న గొప్పతనం. కష్టాలు వస్తే భక్తి వదిలిపెడతారా? చర్చి మానేస్తారా? దేవుని దూషిస్తారా? వద్దు. అప్పుడు యోబు భక్తిని, నీతిని, విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కొన్ని రోజులే శ్రమ వచ్చింది ఆయనకు. ఎన్ని రోజులు వచ్చిందంట? 6 నెలలు యోబుకి శ్రమలు వచ్చినాయి. 6 నెలల వరకు యోబు శ్రమ పడ్డాడు. కానీ 6 నెలల తర్వాత మంచి రోజులు వచ్చినాయి. హల్లెలూయా. మంచి రోజులు వస్తే ఏమైంది తెలిసినా? శరీరం పసిపిల్ల దేహం వలె మంచి ఆరోగ్యం వచ్చేసింది. అరే చచ్చిపోతాడు అనుకున్నాము, ఈ రోగం వచ్చి చచ్చిపోతాడు అనుకున్నాం, కానీ మళ్ళీ బ్రతికిండు, మనిషి మంచిగా అయిండు. అదే దేవుని కృప. హల్లెలూయా. మరణకరమైన రోగము హిజ్కియాకు కూడా వచ్చినప్పుడు హిజ్కియాను దేవుడు ముట్టి స్వస్థపరిస్తే అతడు మళ్ళా మంచిగా అయ్యాడు. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు మన దేవుడు. ఆమేన్. ఆరోగ్య ప్రదాత, పరమ వైద్యుడు. రోగం ఉంటే ముట్టి బాగు చేస్తాడు ఆయన. యోబుని మొత్తం మీద బాగు చేశాడు. యోబుకున్న మొదటి స్థితి కంటే కడపటి స్థితి రెండంతలుగా, రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించినట్టు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. హల్లెలూయా. యోబు గ్రంథంలో మనం చూడవచ్చు. యోబు గ్రంథము 42:16. యోబు 42:16లో చూస్తున్నాము. యోబు యొక్క మొదటి స్థితి కంటే కడపటి స్థితి, శ్రమల తర్వాత గొప్పగా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. 4 తరములు చూశాడంట. చదవండి ఎవరైనా. 16వ వచనం చూడండి. 42లో 140 సంవత్సరాలు బ్రతికి మృతి పొందాను. హల్లెలూయా. అతని మొదటి స్థితి కంటే కడపడి స్థితి గొప్పగా దీవించబడ్డాడు. గొర్రెలు, మేకలు, ఆస్తులు, అంతస్తులు మళ్ళీ గొప్పగా దీవించబడ్డట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈ సమయంలో విశ్వాసం ఉంచు. నీ శ్రమలన్నిటికీ ముగింపు ఉంది. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నీకు ఏది లేదని బాధపడుతున్నావో అవన్నీ మన ప్రభువు మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన మనల్ని సర్వకాలము విడనాడడు. తన సమృద్ధి కృపతో మనల్ని దీవిస్తాడు. ఆయన జాలిని, దయను మనపై చూపించి మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. యోసేపు కూడా 80 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 30 సంవత్సరాలు 17 సంవత్సరం నుంచి శ్రమలు అనుభవించి 13 సంవత్సరాలు ఆయన శ్రమలు అనుభవించి 80 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి మొత్తం ఆయన సంవత్సరాలన్నీ చూస్తే ఎన్ని అయినాయి తెలుసునా? 30, 80 ఎన్ని అయితే 110 సంవత్సరాలు బ్రతికి ఉండి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా దీవించబోతున్నాడు. తన శాశ్వతమైన కృపను మనందరికీ చూపుతాడు. మనల్ని ఆయన విడనాడడు.
యుగ సమాప్తి వరకు నేను మిమ్మల్ని తోడుగా ఉంటానన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు కూడా భయపడొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే ఆయన కృపను మనపై చూపుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అందరూ లేచి నిలబడదామా? యేసయ్యా, నీ సమృద్ధి కృప నాకు దయచేయి. మీ జాలి, మీ దయ, మీ కరుణ కటాక్షములు నాపై ఉంచి నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నా కష్టాలను తొలగించు, నా శ్రమలను తొలగించు, నా బాధలను తొలగించు, నా అనారోగ్యాన్ని తొలగించి నన్ను దీవించు ప్రభువా. ఆ రోజు యోసేపును దీవించావు, ఆయన కష్టాలను తొలగించి రాజుగా చేశావు. ఆ రోజు యోబును జ్ఞాపకం చేసుకున్నావు, రెట్టింపు ఆశీర్వదించావు. నాకు కూడా మీ కృప నాకు దయచేయమని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, జీవాధిపతి, మా రక్షకుడా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దైవమా, నువ్వు మాతో ఉన్నావు నాయన. మమ్మల్ని సర్వకాలము విడనాడవు. మీ సమృద్ధి కృపను చూపుతావు, మీ జాలిని చూపుతావు. మమ్మల్ని మీ రాక కొరకు సిద్ధపరిచి ఎత్తబడి గుంపులో మమ్మల్ని ఉంచండి. యేసునామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.